Hello everyone, I welcome you all to my YouTube channel Gnan Vignan. ప్రీవియస్ వీడియోలో మనము సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో ఆర్కియాలజికల్ సోర్సెస్ గురించి తెలుసుకున్నాము. ఆర్కియాలజికల్ సోర్సెస్ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడే నేను ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క డేటింగ్ మెథడ్ అనేది యూజ్ చేసి ఆర్కియాలజిస్ట్ మనకి ఏజ్ డిటర్మైన్ చేస్తారు అని చెప్పాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఆ డేటింగ్ మెథడ్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. మనకు చాలా టైప్ ఆఫ్ డేటింగ్ మెథడ్స్ ఉంటాయి. అందులో కొన్ని ఏంటంటే రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్, థర్మోలుమినిసెన్స్ డేటింగ్ మెథడ్, పొటాషియం ఆర్గాన్ డేటింగ్ మెథడ్. ఇలా ఒక్కొక్క మెటీరియల్ రిమైన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటింగ్ మెథడ్ని యూజ్ చేసుకొని ఏజ్ అనేది డిటర్మైన్ చేస్తాము. సో ఫస్ట్ మనం రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ గురించి తెలుసుకుందాము. ఈ రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ విల్లర్డ్ లిబ్బీ అనే అతను డిస్కవర్ చేశాడు. హీస్ ఫ్రమ్ చికాగో యూనివర్సిటీ. ఇక్కడ ఈ ఇమేజ్లో మీరు బాగా గమనించినట్లయితే అట్మాస్ఫియర్లోని కాస్మిక్ రేడియేషన్ వల్ల నైట్రోజన్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ నైట్రోజన్ కార్బన్లో కన్వర్ట్ అవుతుందో ఆ కార్బన్ ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఆ అబ్జార్బ్ చేసుకున్న ప్లాంట్స్ని ఎప్పుడైతే అనిమల్స్ ఇంటేక్ చేస్తాయో ఆ ఇంటేక్ ప్రాసెస్ వల్ల అనిమల్స్లో కార్బన్ అనేది ఇన్కార్పొరేట్ అవుతుంది. అనిమల్స్ అనే కాదండి, హ్యూమన్ బీయింగ్స్కి కూడా, ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్కి కార్బన్ అనేది ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది బాడీలో. ఇంటేక్ స్టాప్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఆర్గానిజం. కార్బన్ ఇంటేక్ అనేది ఆర్గానిజం యొక్క డెత్ వల్ల స్టాప్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఫాజిల్ అనేది డికే అవ్వడం స్టార్ట్ అవుతుందో, ఆ డెడ్ ఆర్గానిజం అనేది డికే అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ కార్బన్ అనేది మనకు లూజ్ అవుతూ వస్తుంది. ఆ టైప్ ఆఫ్ ఆ కార్బన్ లైఫ్ని బేస్ చేసుకొని మనము ఏజ్ అనేది డిటర్మైన్ చేస్తాము. ఈ స్లైడ్ని కనుక మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ నేను రేడియో కార్బన్ డేటింగ్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేశాను. నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్, వన్ హాఫ్ లైఫ్ ఇస్ ఈక్వల్స్ టు 5730 ఇయర్స్. అంటే 2 హాఫ్ లైఫ్స్ అంటే 11460 ఇయర్స్. 3 హాఫ్ లైఫ్స్ అంటే అలాగే క్యాల్కులేట్ చేసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఎలా ఉంది, 10 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ ఉంది. మనం చనిపోయిన కొన్ని సంవత్సరాల వరకు, అంటే ఆ స్కెలిటన్లో ఉండే, ఆ బోన్లో ఉండే కార్బన్ కొన్ని సంవత్సరాల వరకు డీకే అవుతూనే వస్తుంది. అంటే చాలా లేట్ ప్రాసెస్ అన్నమాట. సో ఈ కార్బన్ డీకేని బేస్ చేసుకొని మనము ఏజ్ అనేది డిటర్మైన్ చేస్తాము. ఈ ట్రీరింగ్ మెథడ్ని కూడా గమనించండి. ఈ రింగ్స్ని బేస్ చేసుకొని మనము ఏజ్ అనేది డిటర్మైన్ చేస్తాము. నెక్స్ట్ పొటాషియం ఆర్గాన్ డేటింగ్. ఈ పొటాషియం ఆర్గాన్ డేటింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వాల్కెనో లెవెల్లో ఫాజిల్స్ మనం డిటర్మైన్ చేయడానికి, మనం పొటాషియం ఆర్గాన్ డేటింగ్ మెథడ్ యూజ్ చేస్తాము. యురేనియం లెడ్ డేటింగ్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మిలియన్ ఇయర్స్ అగో మనకు ఫామ్ అయిన రాక్స్కి డేట్ని డిటర్మైన్ చేయడానికి యురేనియం లెడ్ డేటింగ్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ థర్మోలుమినిసెన్స్ డేటింగ్. మనకు ఎక్స్కవేట్ చేసినప్పుడు లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు బర్న్ బ్రిక్స్, పాటరీ, సిరామిక్స్ ఇవి దొరికాయి. సో ఇవి దొరికాయి, కానీ మనం ఎలా డిటర్మైన్ చేసాము అనేది ఈ థర్మోలుమినిసెన్స్ డేటింగ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ డెండ్రోక్రోనాలజీ ఆర్ ట్రీరింగ్ డేటింగ్. ఇది వరకు స్లైడ్లో చెప్పాను. ఈ ట్రీరింగ్ని బేస్ చేసుకొని మనము ఏజ్ అనేది డిటర్మైన్ చేస్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.